ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఈ సమయంలో వివాహము నిమిత్తము ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుము అని ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో రాయబడుతూ వచ్చింది. సో దేవుడు సాటి అయినటువంటి సహాయం అందించాలని ఆదాముకు అవ్వని సిద్ధపరిచినటువంటి దేవుడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలుగా ఒక కుటుంబముగా కట్టబడి, వారు ఆశీర్వదించబడి, వారు గర్భఫలం పొందుకొని చక్కగా వారు ఫలించి భూమిని నిండించాలనేది దేవుని యొక్క ఆలోచన. అయితే ఈ జనరేషన్లో వివాహము చేసుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉండరు, సిద్ధపడట్లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వారి వారి వయసులో వివాహాలు చేసుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఈ సమయంలో మీ కుటుంబంలో మీ పిల్లలు కానీ, లేక మీ బంధువుల్లో కానీ, లేక మీకు తెలిసిన వారిలో కానీ యవన బిడ్డలు ఎవరైతే వివాహ వయసు వచ్చి లేక వివాహ వయసు వచ్చి మించిపోతున్నటువంటి వారు, ఇలా ఎవరెవరైతే ఉంటున్నారో వారందరి కొరకు ప్రత్యేకంగా విజ్ఞాపన ప్రార్థన మనం చేయబోతున్నాం. ఒకవేళ మీరు కొద్దిగా సమయం తీసుకొని ఒక విజ్ఞాపన ప్రార్థనలో చెప్పబడుతున్నటువంటి ప్రతి అంశం కొరకు మనము కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనమందరము విజ్ఞాపన ప్రార్థన చేయడం వల్ల అది దేవుని సన్నిధికి వెళ్ళి వారి కుటుంబంలో ఈ యొక్క శుభకార్యము జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే విజ్ఞాపన ప్రార్థన బహుబలము గలదై ఉండునని యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. కాబట్టి మనము అందరము కూడా వివాహాల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారి కొరకు ప్రత్యేకంగా మనము ప్రార్థన చేయబోతున్నాం. కనుక ఎవరైతే మీ కుటుంబంలో మీ పిల్లల కొరకు కానీ, లేక ఇతరుల కొరకు కానీ, లేక మనకు తెలియనటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు వివాహాల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు. సో వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఎన్నో అంశాలు ఉన్నాయి. ఎందుకంటే వివాహం చేయడము అంత సులభమైన విషయం అయితే కాదు. ఎంతోమంది ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు. వారు ఎలాంటి వారో తెలియదు. వారికి వివాహం జరిగితే ఎలా ఉండబోతారో తెలియదు. వారికి ఆరోగ్య స్థితిగతులు ఎలా ఉంటున్నాయో తెలియదు. ఒక కుటుంబము ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క లక్షణాలేంటో, అతని మనసేంటో తెలియదు. సో వివాహం ముందు ఒకలాగుంటారు, వివాహం అయిన తర్వాత మరొకలాగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా వివాహం అయిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనకు తెలియదు, మన చేతుల్లో లేదు కనుక దేవుని మీద ఆధారపడదాం. ఎందుకంటే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఎరిగిన దేవుడు కనుక ఆయన ఏది శ్రేష్టమైనదో ప్రభువా నీవే దయచేయనైనా. ఎందుకంటే రిబ్కాకి ఇస్సాకును దయచేసినటువంటి దేవుడు, ఇస్సాకుకి రిబ్కాని దయచేసినటువంటి దేవుడు. కనుక ఎవరు శ్రేష్టమైన వారో మనకంటే దేవునికే ఎక్కువ తెలుసు. కాబట్టి సో దేవుడే ఆ కార్యం జరిగించాలి. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని దేవుని యొక్క వాక్యంలో రాస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఈ వివాహం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఇది చాలా కష్టమైనటువంటి పని. అందులో ఈ జనరేషన్లో వివాహం చేయడం అనేది తల్లిదండ్రులకు చాలా హెడేక్. ఎందుకంటే పిల్లలు వారు స్థిరపడాలి. అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్లో వివాహానికి ముందుకు రారు, వయసు మించిపోతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళు స్థిరపడాలి అని పిల్లలు చాలా కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వయసు మించిపోతుండగా తల్లిదండ్రులు వారిని చూసినప్పుడు బాధేస్తుంది. తర్వాత ఒకవేళ లేట్గా మ్యారేజ్ అయితే ఆరోగ్య సమస్యలు, రేపొద్దున వారికి గర్భఫలం కలుగుతుందా లేదా, వారి శరీరంలో వచ్చే మార్పులేంటి,
ఇలాంటి ఎన్నో విషయాల గుండా తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులు ఈ యొక్క మాటలు వింటున్నట్లయితే మీకందరికీ తెలుసు గదా! ఎంత కష్టమని. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఒకవేళ యవ్వన బిడ్డలు ఈ మాటలు వింటున్నట్లయితే మీ తల్లిదండ్రులు మీ కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటారు. మీరు వారి వివాహం చేయలేదని మీరు మీ ఓన్‌గా వెతకడాన్ని దయచేసి మానుకోండి. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రార్థన చేసి ఆశీర్వదించి చేసే వివాహాల్లో దేవుని యొక్క కృప, కనికరములు ఉంటాయి. ఒకవేళ మనం చేసుకునింది ఒకవేళ కరెక్ట్‌గా ఉండకపోవచ్చేమో. కొన్నిసార్లు తల్లిదండ్రులు వారు చూసిన సంబంధాలు గూడా ఒకవేళ కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. కాబట్టి ఇది మన సొంత చిత్తం గాదు. మనం పైరూపము లేకపోతే వారికున్నటువంటి స్థితిగతులు మాత్రమే మనం చూస్తాం గానీ, దేవుడు హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు. కాబట్టి ఎవరికి ఎవరు కరెక్టో వారిని జత చేస్తాడు. ఒకవేళ ఏదైనా సంబంధం వచ్చింది, అది మిస్ అయిపోయిందా? అయితే బాధపడకండి. ఎందుకంటే దేవుడే దాన్ని దూరం చేసుండొచ్చు. ఎందుకంటే భవిష్యత్తు ఎరిగిన దేవుడు గదా! ఒకవేళ ఆ వ్యక్తితో మీకు వివాహం జరిగితే మీ ఫ్యూచర్ ఒకవేళ బాగుండకపోవచ్చేమో. మీకు బాగుండొచ్చు అని మీకు అనిపించొచ్చు. కానీ దేవుని చిత్తంలో అది నీకు శ్రేష్టమైనది కాదు. కాబట్టి దాన్ని దేవుడు దూరం చేసుండొచ్చు. ఏదేమైనా దేవుని చేతిలో మనము ఈ యొక్క వివాహము అనే ఒక శుభకార్యం కొరకు దేవుని చేతిలో మనము యవ్వన బిడ్డలని అప్పగించి వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు మన దేవుడు. కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ఆదాముకి హవ్వను అనుగ్రహించిన దేవుడు, ఇస్సాకుకి రిబ్కాను దయచేసినటువంటి దేవుడు. కనుక ఆదాము ఎప్పుడు అడగలేదు నాకు హవ్వ కావాలని, కానీ దేవుడే ఏర్పాటు చేశాడు. అలాగే మీరు కూడా భార్య కావాలని లేకపోతే భర్త కావాలని మీరు విపరీతమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళకండి. దేవుడే మీకు సరైనటువంటి జతను ఏర్పాటు చేసి ఆ సమయంలో మీ ముందుకు తీసుకొని వస్తాడు. ఆ వివాహము చక్కగా దేవునికి మహిమార్థకరంగా జరుగుతుంది. సో కాబట్టి వివాహం విషయంలో ఒకవేళ ఏజ్ మించిపోతూ ఉన్నట్లయితే మీరు కూడా తొందరపడకండి, టెన్షన్ పడకండి. ఇంకా నాకు వివాహం జరగదు అని మీరు ఎప్పుడు కూడా డిసైడ్ అయిపోకండి. ఎందుకంటే మీకు సరైనటువంటి జతను దేవుడే ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఒకవేళ మీరు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు వివాహం లేకుండా మీరు ప్రార్థన, విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తలుగా లేకపోతే పరిచారకులుగా దేవుని సన్నిధిలో సేవకులుగా ఉండాలని దేవుని ఏర్పాట్లో ఉంటే దాన్ని మీకు దేవుడు బయలుపరుస్తాడు. ఏదేమైనా ఏ విషయంలో కూడా మీరు చింతించకండి. వివాహం జరిగిస్తే దేవునికి స్తోత్రం, జరిగించకపోయినా దేవునికి స్తోత్రం అని దేవుని స్తుతిస్తూ దేవుని నామమును మహిమపరుస్తుండండి. ఆయన నీతిమంతుల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. కాబట్టి మీ ప్రార్థనలు తప్పకుండా దేవుడు అంగీకరించి జవాబులు దయచేస్తాడు. కనుక ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మీరు ఒకవేళ ప్రార్థనకి సిద్ధపడి ఉన్నట్లయితే అందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఉన్నత నామములో ప్రార్థన చేస్తున్నాము నైనా. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, శక్తి కలిగిన దేవుడు, అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి నీకు. నీకు సమస్తము సాధ్యమేనైనా. నువ్వు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కోట్లాది దూతల మధ్య కొనియాడబడుతున్నటువంటి మా ప్రభా, నీ ఉన్నత నామానికి స్తోత్రం, 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 స్తుతి, 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 స్తుతి ప్రభువా. నీ నామాన్ని ఘనపరుస్తున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం, నీ నామాన్ని మహిమపరుస్తుంటున్నాము నా తండ్రి. నీ ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. ఆశ్రయ దుర్గమైన దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. అద్వితీయుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఆది సంభూతుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఏకాంగులను సంసారులుగా చేసే దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన ప్రభువా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా కొరకు తిరిగి రాబోతున్నటువంటి యేసయ్య నీకే స్తోత్రం, 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 స్తోత్రం. మా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన మా ప్రభువా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. పరిశుద్ధాత్మదేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. ఘనమైన కార్యములు జరిగించే దేవా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. కరుణామయుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. దయామయుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, స్తుతి, స్తుతి. నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము నా తండ్రి.
ఈ సమయంలో మా ప్రభా వివాహము నిమిత్తము నైనా సిద్ధపడుతున్నటువంటి యవన బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో వారి తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నం చేస్తూ వివాహం కొరకునైనా ఎన్నో సంబంధాలు చూస్తుంటుండగా, కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడువు, నీ చిత్తానుసారంగా మా ప్రభా వివాహములను జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా యవన బిడ్డల కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. యవన బిడ్డలు ఈ లోకంలోనైనా త్రొట్టిల్లకుండా నీ కాపుదల దయచేయండి. విపరీతమైనటువంటి సోషల్ మీడియా ద్వారా వారు ఎంతగానో మా ప్రభా డిస్టర్బ్ అవుతుంటుండగా, అయ్యా ఎటువంటి చెడు అలవాట్లు కానీ వ్యసనాలు కానీ బిడ్డల్లోకి ప్రవేశించకుండా దేవా యవన బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. నీ కనికరం చూపించండి అయ్యా. మా ప్రభా యవన బిడ్డలు త్రొట్టిల్లకుండా నీ కాపుదల దయచేయమని అడుగుతున్నాము నాయన. పాపంలో పడిపోకుండా, శరీరాశల్లో పడిపోకుండా దేవా నీవే నీ బిడ్డలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. తల నుంచి అరికాలు వరకు ఎవరిలో ఎటువంటి బలహీనతలున్నా, అనారోగ్యాలున్నా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా నా తండ్రి. నీవు పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలిగి ఉందని మేము నమ్ముతున్నాం మా ప్రభా. నీ బిడ్డలకి ఆరోగ్యము దయచేయండి. నీ కృప చూపించండి, కనికరము చూపించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహ సంబంధాలు చూస్తుండగా సరైనటువంటి సంబంధము నైనా ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభా. మాకు తెలియదయ్యా ఎలాంటి వాళ్ళు, ఏ విషయంలో వారు ఏ విధంగా ఉంటారో, వారి మనస్తత్వాలు ఏంటో మాకు తెలియదు నాయన. ఇదిగో మా ప్రభా, సమస్తం ఎరిగిన దేవుడు నీవే కనుక మా ప్రభా సరైనటువంటి జతను నీవే ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా ప్రభా యవన బిడ్డలకు తల్లిదండ్రులకు లోబడే మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నైనా. ఇదిగో మా ప్రభా అలాంటి మనసు వారికి దయచేయండి. వారి సొంత నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రుల మాటకు, తల్లిదండ్రుల యొక్క అవగాహనకు, వారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కు తండ్రి మా ప్రభా నీ బిడ్డలు తండ్రి మనసు నిలపగలుగుటకు, వారి మాటలు గౌరవించగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అదేవిధంగా మా ప్రభా యవన బిడ్డలు ప్రేమ అనే మాయలో పడి ఆ ప్రేమే నిజమని మోసపోతున్నటువంటి నీ పిల్లల్ని కాపాడండి నాయన. ఇదిగో వారికి కనువిప్పు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం నైనా. నీ ప్రేమే శాశ్వతమైనటువంటి ప్రేమని, ఇదంతా కూడా నాయన శరీరాశలని తండ్రి పిల్లలు గ్రహించగలిగే మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రేమ అనే మాయలో ఉన్నటువంటి ప్రతి యవన బిడ్డ యేసుక్రీస్తు నామములో బయటపడునుగాక తండ్రి. ఆ యొక్క రిలేషన్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో క్యాన్సిల్ అయిపోవునుగాక తండ్రి. మా ప్రభా కృప చూపించండి నాయన, కనికరము చూపించండి మా ప్రభా. ప్రేమ అనే మాయలో పడిపోకుండా నీ బిడ్డలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ప్రేమించి మోసపోయి గాయపడినటువంటి హృదయాలు ఎవరైతే ఉంటున్నారో తండ్రి, అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఒంటరిగా బాధపడుతూ ప్రేమించి మోసపోయినటువంటి నీ బిడ్డలందరినీ కూడా మా ప్రభా దర్శించండి. కృంగిన వారిని లేవనెత్తువాడు నీవు, బలహీనులను బలపరచువాడు నీవు తండ్రి. వారి హృదయాలకు తగిలిన గాయాల నుంచి రక్షించే దేవుడు నీవే కనుక మా ప్రభా నీ కృప చూపించండి, కనికరం చూపించిన నాయన. వారిని బాగు చేయండి. వారి హృదయాలకు తగిలిన గాయాల నుంచి వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో మోసపోయి వారి ఒంటరి బ్రతుకుల్లో నైనా వారికి తగిలిన గాయాల నుంచి, ఆ చీకటి లోకంలో నుంచి నైనా వారు యేసుక్రీస్తు నామంలో బయటికి వచ్చుదురుగాక తండ్రి. వారిలో ఉన్నటువంటి ప్రతి భయము, ఆందోళన నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నైనా. వారికి నూతన మనసును కలుగు చేయండి, నూతన ఆలోచనలు కలుగు చేయండి. వారికి నైనా బ్రైట్ ఫ్యూచర్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా ప్రభు యవన బిడ్డల్లో ఎటువంటి లోకానుసారమైనటువంటి మనసు, అలాంటి జీవితం లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము నైనా. లోకరీతిలోనైనా ఏ బిడ్డలు కూడా జీవించకూడదు. నిన్ను నమ్ముకున్న బిడ్డలు, నీ రక్తం చేత కడగబడినటువంటి బిడ్డలు తండ్రి నైనా, నీ బిడ్డలందరినీ కూడా రక్షించండి అయ్యా. ఇదిగో వారు లోకంలో కలిసిపోకుండా నీవే వారిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కనికరము చూపించండి నా తండ్రి మా ప్రభా. అదేవిధంగా వివాహాల కొరకు సిద్ధపడుతున్నటువంటి వారిలో ఎటువంటి భయము కానీ, కలవరము కానీ, ఆందోళన కానీ లేకుండా సహాయం చేయండి. వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎలా ఉండబోతుందనే టెన్షన్స్ వారిలో లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి కలవరంలో ఎవరున్నా కూడా యేసుక్రీస్తు నామములో వారికి సమాధానము, నెమ్మది కలుగునుగాక తండ్రి. వారు ప్రార్థన చేస్తుంటుండగానే ఇదిగో వారికి శక్తికి మించిన పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడుదురుగాక తండ్రి. ప్రతి సమస్యను ఎదుర్కొనే శక్తి వారికి యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడునుగాక. కృప చూపించండి నాయన. అదేవిధంగా మా ప్రభా ఇదిగో వివాహ విషయంలో ప్రాముఖ్యంగా వారు తీసుకోబోతున్నటువంటి నిర్ణయం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ కూడా మా ప్రభా తొందరపాటు మాట లేకుండా, తొందరపడి మాట ఇవ్వకుండా తండ్రి, ఎక్కడ కూడా తొందరపడి
నైనా అన్ని విషయాల్లో ముందుకెళ్లకుండా సహాయము చేయండి. అన్ని విషయాల్లోనైనా ప్రార్థన చేస్తూ వారు నిర్ణయాలు తీసుకోవాలయ్యా. ఇదిగో ఆ విధంగా ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళగలుగుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కనికరం చూపించండి. అదేవిధంగా మా ప్రభ ఎక్కడ కూడా ఇదిగో ఈ సంబంధాలు చూస్తుంటుండగా ఎక్కడ కూడా నాయన మాయ మాటలు కానీ, అబద్ధాలు కానీ, మోసం కానీ ఇలాంటివి జరగకుండా యథార్థంగా అన్ని విషయాలు చెప్పి నీ చిత్తంలోనైనా వివాహాలను జరిగించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా మంచి వ్యక్తులుగా నటించి వివాహం తర్వాత కష్టాలు పెట్టేటటువంటి అలాంటి సంబంధాలన్నీ యేసుక్రీస్తు నామములో దూరమైపోనుగాక నా తండ్రి. అదేవిధంగా మా ప్రభువా మాట్లాడేటటువంటి వారు, మధ్యవర్తులు, పెద్దలు, అదేవిధంగా పాస్టర్స్ తండ్రి, ఇంకా ఆయన ఈ మ్యాచెస్ చూస్తున్నటువంటి వెబ్సైట్స్లో ఉన్నటువంటి వారు, ఈ విధంగానైనా ఎవరెవరైతే ఈ సంబంధాలు చూస్తున్నారో వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారందరూ కూడా ప్రార్థన పూర్వకంగానైనా నీ పిల్లలకు వివాహ సంబంధాలు చూడగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా నైనా డబ్బాశకి కానీ, పేరాశకి కానీ, లేకపోతే ఏదో ఆశించి తండ్రి మా ప్రభు వివాహాలు జరిగించకుండా మా ప్రభు నీ కనికరం చొప్పున సరైనటువంటి జతను వారు ఏర్పాటు చేయగలుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా డబ్బులు తీసుకొని ఆయన ఇంకా మా ప్రభు ఈ వివాహ సంబంధాలు దాటవేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నైనా. ఇదిగో మా ప్రభ ఎవరెవరైతే కుటుంబాల్లో తండ్రి మేము డబ్బులు ఇచ్చాము కానీ ఇంతవరకు ఎవరు ఎటువంటి మ్యాచెస్ చూడట్లేదు, ఇదిగో మా జీవితంలో అయినా ఎవరి మీద ఆధారపడాలో అర్థం కావట్లేదు అనేటటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వారు, మాకు ఎవరు సంబంధాలు చూస్తారు, మేము ఎక్కడ సంబంధాలు చూసుకోవాలి అనేటటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వారు, ఇబ్బందిలో ఉన్నటువంటి వారు, అయినా యొక్క మ్యాట్రిమోనీస్కి డబ్బులు కట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, అయినా ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నా తండ్రి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. తండ్రి సరైనటువంటి జత ఏదో ఒక విధంగా మా ప్రభా సరైనటువంటి పర్ఫెక్ట్ మ్యాచ్ వారికి ఏదో ఒక విధంగా వారికి అందునుగాక. కృప చూపించండి దేవా, కనికరము చూపించండి నాయన. నీవు జోక్యం చేసుకుంటే కార్యాలు జరుగుతాయి కదా మా ప్రభా. నా తండ్రి నీవు కనికరం చూపిస్తే కార్యాలు జరుగుతాయి కదా నా తండ్రి. సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా మా ప్రభా వివాహ వయసు వచ్చిన యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి, వివేకాన్ని దయచేయండి, తెలివిని అనుగ్రహించండి. ఎలాంటి మ్యాచ్ చూస్ చేసుకోవాలో, వాక్యానుసారంగా ఎలాంటి మ్యాచ్ ఓకే చేయాలో అన్ని విధాలుగా మా ప్రభా వారు అవగాహన కలిగి ఉండగలిగే జ్ఞానము నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయినా పై రూపం చూడకుండా, వారికి ఉన్నటువంటి శాలరీస్ చూడకుండా తండ్రి, వారికి ఉన్నటువంటి ఆయన ఆస్తులను చూడకుండా తండ్రి వారి క్యారెక్టర్ని గమనించగలిగేటటువంటి ఆ జ్ఞానము నీ బిడ్డలకి యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడును గాక. కృప చూపించండి నాయన. అదేవిధంగా మా ప్రభు వారు తీసుకునే నిర్ణయం అంతా కూడా నాయన వాక్యానుసారంగా ఉండగలటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అదేవిధంగా మా ప్రభ అబ్బాయిలు సహోదరులు కూడా పై రూపము అందము చూసి మోసపోకుండా నాయన భక్తిపరురాలైనటువంటి జీవిత భాగస్వామి కొరకు ప్రార్థన పూర్వకంగా ఎదురు చూడగలుగుటకు సహాయం చేయండి నా తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. సరైనటువంటి గుణవత్తైనటువంటి భార్య వారికి దొరకగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా దేవుని చిత్తానుసారంగా వారు నిర్ణయం తీసుకోవాలయ్యా. ఇదిగో తొందరపడి ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభా వయసు మించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే వయసు మించిపోయి వారికి ఇంకా వివాహం జరగట్లేదు అని బాధపడుతున్నారో తండ్రి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి వారికి సరైనటువంటి మ్యాచ్, తండ్రి వారి వయసుకు తగినటువంటి మ్యాచ్ నాయన సరైనటువంటి జతను మీరే జత చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారిలో ఉన్నటువంటి నిరుత్సాహము యేసునామములో తొలగిపోవునుగాక. వారిలో ఉన్నటువంటి భయము యేసునామములో తొలగిపోవునుగాక. ప్రభా సరైనటువంటి జతను నీవే ఏ వయసులో ఉన్నా నైనా మా ప్రభా వారి వివాహం కొరకు ఎదురు చూస్తుండగా వారికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏదో ఒక కరెక్ట్ మ్యాచ్ వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభా ఇదిగోనైనా ఎటువంటి ఈ వయసు పెరుగుతున్నటువంటి వారిలో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా సహాయం చేయండి అయినా. వారిలో పిల్లలు కలిగే విషయంలో కానీ ఏ విషయంలో కూడా మా ప్రభు ఎటువంటి అనారోగ్యాలు కలగకుండా దేవా వయసు మించినటువంటి వారికి మంచి ఆరోగ్యములు యేసుక్రీస్తు నామములో వారికి కలుగునుగాక. నా తండ్రి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి వారు, అదేవిధంగా గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారికి సంపూర్ణ ఆరోగ్యములు స్వస్థత యేసు నామములో కలుగునుగాక. వారిలో ఉన్నటువంటి భయాల్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎలాంటి అనారోగ్యానైనా నువ్వు బాగు చేయగలిగిన దేవుడునైనా. ఇదిగో ఇలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల వివాహాలు జరగకుండా ఆగిపోతున్నటువంటి వారిలో తండ్రి నీ కనికరం వారి మీదకి వచ్చునుగాక. నువ్వు బాగు చేయలేనటువంటి రోగం ఏది లేదు
నాయన. ప్రతి అనారోగ్యాన్ని బాగు చేయగలిగిన దేవుడునైనా ఇదిగో నీ బిడ్డల్ని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. యేసు నామములో వారికి వివాహములు జరుగునుగాక. యేసు నామములో తండ్రి సహాయము దయచేయండి నాయన. తండ్రి యవన కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నాయన మా ప్రభా ప్రేమించే భర్తను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. కనికరం చూపించండి. భాగస్వామిని ఎదుగో మా ప్రభా చక్కగా చూసుకునేటటువంటి మనసు కలిగినటువంటి ఆయన భర్తను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపించండి. అదేవిధంగా యవన కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి మా ప్రభా భర్తను గౌరవించగలిగేటటువంటి మనస్సు కలిగినటువంటి గుణవంతురాలైనటువంటి భార్యను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభు లైఫ్లో సెటిల్ అవ్వడం కొరకు మా ప్రభు ప్రయత్నిస్తున్నటువంటి వారు త్వరగా సెటిల్ అవ్వగలటకు సహాయం చేయండి. వారు మంచి ఉద్యోగాలు వారు సంపాదించుకోగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా ఉండగలుగులాగున వారు కాళ్ళ మీద వారు నిలబడగలిగేటటువంటి అయినా వారి ప్రయత్నాలన్నీ కూడా యేసు నామములో సఫలమవునుగాక. తండ్రి త్వరగా వారు సెటిల్ అవ్వగలటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభ వివాహం చేసుకొని మా ప్రభ వెళ్ళిపోతే తల్లిదండ్రులు ఒంటరైపోతారు. వారిని చూసుకునేవారు ఉండరు, వారిని ఆదరించేవారు ఉండరేమనేటటువంటి బాధతో నైనా లోపల కుమిలిపోతున్నటువంటి నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా ప్రభ అలాంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా ప్రభ వచ్చేటటువంటి భర్త తండ్రి మా ప్రభ అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా చూసుకునేటటువంటి మనస్సు కలిగినటువంటి వారిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి భర్తను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభ ఇలాంటి భయాలతో ఉన్నటువంటి వారి ప్రతి భయం యేసు నామములో తొలగిపోవునుగాక. తండ్రి మా ప్రభ వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏదో ఒక రీతిలో మా ప్రభ వారికి వివాహంలో జరుగుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభ వివాహ సంబంధాల విషయాల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయినా మా ప్రభ ఈ కట్నాలు ఈ కానుకలు ఇచ్చే విషయంలో తండ్రి డౌరీ సిస్టంలో మా ప్రభ ఎటువంటిది ఆశించకుండా ఉండేటటువంటి భర్తలను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసు క్రీస్తు నామములో మా ప్రభ ప్రార్థన చేస్తుంటుండగా నా తండ్రి అలాంటి భర్తను వారికి దయచేయండి నాయన. ఇదిగో ఏది ఆశించకుండా ప్రార్థనా పర్రాలైతే చాలు అనేటటువంటి మనసు కలిగినటువంటి నాయన మా ప్రభ భర్తను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభ డబ్బులు తీసుకొని పట్టించుకున్నటువంటి వారు మధ్యవర్తులు మ్యాట్రిమోనీ వెబ్సైట్స్ ఇలాంటి వాటిలో ఉన్నటువంటి వారందరూ యేసు క్రీస్తు నామములో వారందరూ కూడా హృదయాలు మార్చుకొని సరైనటువంటి జతను వారికి త్వరగా చూపుదురుగాక. సహాయము దయచేయండి నాయన. అదేవిధంగా మా ప్రభ ఈ వివాహాల కొరకు నాయన ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు, లోన్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, ఇతరుల దగ్గర అప్పు తీసుకునేటటువంటి వారు, ఈ విధంగా ఎవరెవరైతే నాయన ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో నాయన ఈ శుభకార్యము కొరకు వారికి ఆ యొక్క ఆర్థిక సహాయము ఏదో ఒక రీతిలో వారికి అందునుగాక. సహాయము దయచేయండి నాయన. కృప చూపించండి. మార్గము సరళము చేయండి మా ప్రభ. అదేవిధంగా మా ప్రభ గయ్యాలి లాంటి భార్య రాకుండా, కోపిష్టి నిర్లక్ష్యపరుడైనటువంటి వ్యసనపరుడైనటువంటి భర్త రాకుండా సహాయము చేయండి మా ప్రభ. ఈ విషయాల్లో మా ప్రభ ఎక్కువగా ప్రార్థనలు ఉండగలటుకు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ విషయంలోనూ, అదేవిధంగా అన్యులు లాంటి వారితోనైనా వివాహం జరిగే విషయంలో మరి ఎక్కువగా వారు ప్రార్థన పూర్వకంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే మనసు వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. తండ్రి విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదని యొక్క వాక్యంలో సెలవిస్తూ వచ్చావు కదా నా తండ్రి. కనుక మా ప్రభ నీ బిడ్డలు ఎవరైనా అటువంటి ఆలోచనలో ఉన్నట్లయితే వారితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎదుగో మా ప్రభు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వారికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభ చదువుకుంటున్నటువంటి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారు మా ప్రభ లవ్ కానీ రిలేషన్స్ కానీ ఇలాంటివి ఎలాంటి రిలేషన్స్లో ఉన్నా వారి యొక్క రిలేషన్ అంతా కూడా యేసుక్రీస్తు నామములో బ్రేక్ అయిపోనుగాక తండ్రి. ఆ యొక్క మాయలో నుంచి వారు బయటకు వచ్చుదురుగాక. సహాయం దయచేయండి. కనికరం చూపించండి నా తండ్రి. అదేవిధంగా మా ప్రభ సరైనటువంటి లైఫ్ పార్ట్నర్ కొరకు ప్రార్థనలో కనిపెట్టే ఆలోచన నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. కనికరం చూపించండి. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి శరీరాలను కాపాడుకుని ఆయన జారత్వము, అపవిత్రత, కామకత్వం లాంటి పాపంలో పడిపోకుండా నాయన నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆయన ఈ పాడులోకంలో పాపలోకంలోనైనా శరీరాలను మా ప్రభ పాపానికి అప్పగించుకోకుండా ఇదిగో నీ బిడ్డల చుట్టూ నీకు అగ్ని కంచె వేయబడునుగాక. ఏ దుష్టుడి ఆలోచనలు యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడకుండా అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోనుగాక తండ్రి. మాయ మాటలు చెబుతూ అమ్మాయిలను లోపరుచుకునేటటువంటి వారు, ట్రాప్ చేసేటటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు నామములో దూరం అవుదురుగాక.
కృప చూపించండి, కనికరము చూపించండి నాయన. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బిడ్డలు నీవే కదా కాపాడేటటువంటి దేవుడు అయ్యా. ఇదిగో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు, హాస్టల్లో ఉన్నటువంటి వారు, ఒంటరిగా ఉన్నటువంటి నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఏ అమ్మాయి ఎటువంటి నష్టపోకుండా వారు చక్కగా చదువుకొని మా ప్రభా సరైనటువంటి విషయంలోనైనా ఇదిగో సరైనటువంటి సమయంలో వారికి వివాహములు ఘనముగా మర్యాదపూర్వకంగా చక్కగా జరుగునుగాక. ఏ విషయంలో మా ప్రభా బిడ్డలు త్రొట్టిల్లకుండా నీ కాపుదల దయచేయండి. ఎవరు కూడా మోసం చేసేటటువంటి వారు వారి దరి చేరకుండా నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా యవన బిడ్డల కొరకు, అబ్బాయిల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు కూడా మా ప్రభు ఎటువంటి వ్యసనాల్లో పడిపోకుండా సహాయం దయచేయండి. వారు హాస్టల్లో ఉంటున్నా, చదువుకుంటుండగా మా ప్రభు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా మా ప్రభు వారి చుట్టూ యొక్క అగ్ని కంచె వేయబడును గాక. ఏ విషయంలో వారు మోసపోకుండా, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వారు దరి చేరకుండా సహాయం చేయండి. ఒకవేళ అటువంటి బలహీనతలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసుక్రీస్తు నామములో వారికి విడుదల వచ్చునుగాక. యేసు నామములో వారికి విడుదల అనుగ్రహించబడునుగాక తండ్రి. ఆ వ్యసనాల నుంచి వారికి విడుదల వచ్చునుగాక, అలవాట్ల నుంచి విడుదల వచ్చునుగాక. నీ బిడ్డల చుట్టూ నీ కంచె వేసి కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభా, నీ పిల్లలు వివేకం లేనటువంటి వారుగా, జ్ఞానం లేనటువంటి వారుగా ఉండకుండా అన్ని విషయాల్లో మా ప్రభా, స్నేహితుల విషయాల్లో అన్ని విషయాల్లో వారు జాగ్రత్త కలిగి నైనా నీ కాపుదల్లో వారు ఉందురుగాక. సహాయం చేయండి దేవా. అటువంటి జ్ఞానం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, వివాహం వద్దు అనేటటువంటి మనసు కలిగి పోస్ట్ పోన్ చేస్తున్నటువంటి ఆయన నీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ వారు చెడు వ్యసనాలు ఉండి వాటికి బానిసైపోయి నైనా వివాహం వద్దని పోస్ట్ పోన్ చేస్తున్నట్లయితే యేసుక్రీస్తు నామములోనైనా ప్రార్థన చేస్తుంటుండగా అలాంటి బిడ్డల మనసులు మార్చబడునుగాక. వయసు మీరిపోతుండగా మా ప్రభా, ఈ యొక్క అలవాట్ల నుంచి వారు బయటపడలేక, వివాహాలు చేసుకోలేక ఉన్నటువంటి వారి హృదయాలు మార్చబడునుగాక తండ్రి. వారికి సహాయము దయచేయండి నేను. అలాంటి బిడ్డలు ఎక్కడున్నా కూడా వారు మార్చబడునుగాక. వారు మార్చబడాలి తండ్రి. సరైన సమయంలో వారికి వివాహం జరగాలయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, క్రైస్తవ వివాహాలు జరగకుండా అడ్డుపడుతున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే అయ్యా వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయినా నీ బిడ్డలు ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకున్నారో వారే నైనా యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారితోనే, దేవుని నమ్ముకున్నటువంటి వారితోనే ఇద్దరు జత చేయబడాలయ్యా. ఆ విధంగా మా ప్రభా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులున్నా అవన్నీ కూడా తొలగిపోయి తండ్రి మా ప్రభా, పెద్దలు కూడా వివాహానికి అనుమతించేటటువంటి వారుగా ఉండగలటుకు, అంగీకరించేటటువంటి వారుగా ఉండగలటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభు యవన బిడ్డలందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని అయినా వారి ఆత్మానుసారంగా నడిపించబడాలి ప్రభా. వారి ప్రతి ఆలోచనలన్నీ కూడా నీ కంట్రోల్లో ఉండాలయ్యా. నీ వాక్యం వారి హృదయంలో దాచుకోవాలనైనా ప్రభా. వాక్యం వారి హృదయంలో ఉన్నప్పుడు తండ్రి వారు త్రొట్టిల్లబడకుండా నీ వాక్యమే వారిని కాపాడుతుంది కనుక ప్రతి ఒక్క యవన బిడ్డనైనా వాక్యాలు చక్కగా చదువుకొని నా తండ్రి నీ సన్నిధిలో వారు ఆత్మీయంగా ఎదగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యవన బిడ్డలకు సరైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి వారిని దయచేయండి. అలాంటి తల్లిదండ్రులని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. అలాంటి సేవకులను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. నాయన కృప చూపించండి, కనికరము చూపించండి. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్స్ అనేది లేకుండా సహాయం చేయండి మా ప్రభా. అందరూ నీ చేత కలుగు చేయబడినటువంటి వారే అని, అందరూ సమానమే అని క్రీస్తు నమ్ముకున్నటువంటి బిడ్డలందరూ కూడా నీ రక్తంలో అందరూ కూడా ఏకమై ఉన్నామని మా ప్రభా, ఇదిగో వారు ప్రతి ఒక్కరు కూడా వారి హృదయంలో నిశ్చయించుకొని ఆ విధంగా వివాహాల కొరకు సిద్ధపడగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో క్యాస్ట్ ఫీలింగ్స్ అన్నీ కూడా తొలగిపోవునుగాక. కృప చూపించిన నాయన. అదేవిధంగా మా ప్రభా, యవన బిడ్డలు మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలయ్యా. వారు ఫైనాన్షియల్గా స్థిరపడాలి మా ప్రభా. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. వారి జ్ఞాపకం చేసుకోండి నాయన, కృప చూపించండి. అదేవిధంగా మా ప్రభా, ప్రేమించే మనసు కలిగినటువంటి భర్తను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, ఎదుగోనైనా భర్తను గౌరవించి భర్తకు లోబడేటటువంటి, కుటుంబాన్ని కట్టుకునేటటువంటి గుణవంతురాలైనటువంటి భార్యను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. కృప చూపించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నడిపించి పోషించే భర్తను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం నిమిత్తము కన్నీటితో ప్రార్థన చేసే భార్యను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నైనా. దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చే భర్తను అలాగే భార్యను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభా, దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదని దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చేటటువంటి నైనా యవన బిడ్డలుగా వీరు ఉండగలటుకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మా ప్రభా, వివాహాల్లో ఇరు కుటుంబాల్లో ఎటువంటి గొడవలు కానీ మనస్పర్ధలు కానీ కలగకుండా మా ప్రభా, వివాహము ఘనముగా మర్యాదపూర్వకంగా క్రమంగా జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైతే మ్యాచ్ ఫిక్స్ అయ్యిందో,
ఎవరైతే వివాహాలకు నేను సిద్ధపడి ఉన్నారో మా ప్రభా, ఇదిగో వివాహం డేట్ కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, ఆ యొక్క డేట్ అంతా కూడా వారికి యేసుక్రీస్తు నామములో ఫిక్స్ అవును గాక. అదేవిధంగా మా ప్రభా, ఎక్కడ డిలే కాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆర్థిక పరంగా కానీ దేని పరంగా కానీ మా ప్రభా, ఎక్కడ కూడా వివాహం డిలే కాకుండా నైనా త్వరగా ఏర్పాట్లన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో జరుగునుగాక. ఆయన నీ బిడ్డలు ప్రయత్నం అంతా కూడా సఫలపరచమని ప్రార్థన చేస్తున్నాము నాయన. కనికరము చూపించండి. అదేవిధంగా మా ప్రభా, వివాహానికి సంబంధించిన ప్రతి అవసరతలు యేసు నామములో తీర్చబడునుగాక. అది ఎటువంటి అవసరత అయినా యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. ఇరు కుటుంబాల మధ్యలో సమాధానము, నెమ్మదిని, శాంతిని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. కనికరం చూపించండి. వివాహాలు దేవుని నామ మహిమార్థమై ఘనముగా యేసునామములో జరుగునుగాక. అదేవిధంగా మా ప్రభా, ఈ శుభకార్యం జరగాలని ఎదురు చూస్తున్న వారి కుటుంబంలో యేసునామములో ఈ శుభకార్యము, వివాహమనే శుభకార్యము జరుగునుగాక. తండ్రి, నీకే స్తోత్రం 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 మా ప్రభా. ఇదిగోనైనా ప్రార్థన ఆలకించే దేవుడు నీవు, జవాబులు దయచేసేటటువంటి దేవుడు నీవు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు నీవు నా తండ్రి. ఏకాంగులను సంసారాలుగా చేసేటటువంటి దేవుడు నీవే కదా మా ప్రభా. ఇదిగో ఇప్పటి వరకు చేయబడినటువంటి ప్రతి ప్రార్థన ఇదిగోనైనా నీ యొక్క కృప చొప్పున ప్రతి ఒక్కటి కూడా అంగీకరించబడిందని మేము నమ్ముతున్నాం. యేసయ్య మా ప్రభా, ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించున్నారో నాయన, ప్రతి వారి కుటుంబంలో ఈ శుభకార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. వారి కుటుంబంలో ఈ శుభకార్యం యేసు నామములో జరుగునుగాక. వారి పిల్లలకు వివాహములు జరుగునుగాక. ఎక్కడ కూడా మా ప్రభు ఎటువంటి నష్టం కలగకుండా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా ప్రభా. వివాహము ఏర్పాట్ల విషయంలో నుంచి ఇదిగో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా ప్రభా, అన్ని విషయాల్లో అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా సక్రమంగా జరగాలి. కృప చూపించండి. ఎక్కడ మోసం చేసేవారు ఎవరున్నా కూడా వారిని దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆర్థికంగా ప్రతి అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఎవరి కుటుంబంలో ఎటువంటి అయినా మా ప్రభా, ప్రాణ నష్టం కలగకుండా సహాయము చేయండి. ఈ శుభకార్యం జరుగుతున్నప్పుడు ఏ కుటుంబంలో ఎటువంటినైనా ప్రాణ నష్టం కలగకుండా యేసయ్య ఎటువంటి శోధనలో పడకుండా నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. కృప చూపించండి దేవా మా ప్రభా. ఈ శుభకార్యాలు చక్కగా యేసుక్రీస్తు నామములో ప్రతి కుటుంబంలో ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నా వారి కుటుంబంలో జరుగునుగాక. తండ్రి, కృప చూపించండి నా తండ్రి. అదేవిధంగా మా ప్రభా, ఇగో నీ బిడ్డలందరినీ కూడా దర్శించమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రభా, ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేశారయ్యా. ఇదిగో ఇప్పుడు నీ మీద ఆధారపడుతున్నారు తండ్రి. నీవే వారికి అయినా సరైనటువంటి మ్యాచ్ని దయచేస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు సరైనటువంటి సమయంలో ఈ వివాహము కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా వివాహము సరైనటువంటి వారితో జత చేసి ఘనముగా వివాహం జరిగించునుగాక. దేవునికి స్తోత్రం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా మీకు వివాహాలు జరుగుతాయి. మీరు భయపడకండి, టెన్షన్ పడకండి, టైం అయిపోతుంది, ఏజ్ అయిపోతుందని కృంగిపోకండి. మీ అందరి నిమిత్తం ప్రతిరోజు కూడా మీ వివాహాల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా మీకు వివాహాలు జరుగుతాయి. మీరు దేవుని నామాన్ని మహింపరచండి. అదేవిధంగా ఒకవేళ మీరు మ్యాచెస్ చూస్తూ ఉన్నట్లయితే మీ వివరాలు, మీ యొక్క పిల్లల వివరాలు వీలైతే ఇక ప్రేయర్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఒకవేళ మాకు తెలిసినటువంటి సర్కిల్లో ఎవరైనా ఉంటే ఫ్రీగానే, ఎక్కడ ఏ ఫీజు మీరు కట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఫ్రీగానే మాకు తెలిసిన సర్కిల్ ఎవరైనా ఉంటే మీకు ఆ యొక్క వివరాలు తెలియపరచడం జరుగుతుంది. మీరు ఫోటో పంపించాల్సిన అవసరం లేదు. మీ కాంటాక్ట్స్, మీ డీటెయిల్స్ పంపించాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రొఫైల్లో, అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రొఫైల్లో వారి చదువు, వారి వయసు, అలాగే వారి యొక్క ప్రొఫెషన్, అంటే వారు ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఏంటి, వారి హైట్, ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది మీరు పంపిస్తే, మీ ఫోటో మాకు దగ్గర ఎలాగో ఉండదు కాబట్టి మేము ఎవరికి ఫార్వర్డ్ చేయము. ఒకవేళ ఎవరైనా మా దగ్గర ఉన్న ప్రొఫైల్, అంటే మీరు పంపించిన ప్రొఫైల్ ఎవరైనా మాకు తెలిసి వాళ్ళు ఒకవేళ నచ్చితే అప్పుడు మిమ్మల్ని ఫోటో అడుగుతాం. అప్పుడు మీరు ఫోటో పంపించవచ్చు. కాబట్టి మీ వివరాలు ఎక్కడ ఎవరికి షేర్ చేయడం జరగదు. అది ఎందుకంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏది కూడా మీరు పంపించరు కాబట్టి ఎవరికి మీ నెంబర్స్ కానీ మీ ఫొటోస్ కానీ మీ పర్మిషన్ లేకుండా షేర్ చేయం. కాబట్టి మీరు ధైర్యంగా పంపించవచ్చు. ఒకవేళ మీకు అవసరమైతే, మీరు మ్యాచెస్ చూస్తున్నారు, మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు,
ఒకవేళ మీరు మాకు ఆ ప్రొఫైల్ పంపించగలిగితే వారి మీద అంటే ఆ యొక్క ప్రొఫైల్ మీద చేతులుంచి మేము ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు మ్యాచెస్ చూస్తున్నట్లయితే మీ యొక్క వివరాలు తెలియపరచండి. వారి కొరకు మేము ప్రార్థన చేసి ఒకవేళ మాకు తెలిసిన సర్కిల్ ఏదన్నా ప్రొఫైల్ ఉంటే మీకు మ్యాచ్ ఏదైనా సరైనటువంటి మ్యాచ్ అయితే మీకు తెలియపరుస్తాం. ఆ యొక్క నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. ఆ నెంబర్‌కి మీరు ఆ ప్రేయర్ నెంబర్‌కి మీరు వాట్సాప్ చేయొచ్చు. గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా ప్రార్థన అవసరత కావాలన్నటువంటి వారు కూడా మీరు ఆ నెంబర్‌కి కాల్ చేసినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు తప్పకుండా మీకు మీ పిల్లలకు మీ పిల్లలకు సరైనటువంటి వారితో వివాహము దేవుడు జరిగించునుగాక. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.